సింహరాశి వారికి మే 31 ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజు జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి. రేపటి రోజు మీ జీవితంలో సాధారణంగా గడిచే రోజు కాదు. గ్రహస్థితి ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు మీ చుట్టూ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఊహించని ఒక విషయం, మీరు ఎదురు చూడని ఒక సమాచారం మీ ముందుకు వచ్చే అవకాశం చాలా బలంగా ఉందన్నమాట. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ మనసును బలంగా కదిలించవచ్చు. ఆ కాల్లో వినబోయే మాటలు మీలో కొత్త ఆలోచనలకు కారణం కావచ్చు. కొంతమందికి అది శుభవార్త కావచ్చు, మరి కొంతమందికి చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ ముందుకు కదిలేలా కూడా చేయొచ్చు. ఇంకా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఆమె మాట, ఆమె సలహా లేదా ఆమె నుండి వచ్చే సమాచారం మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేలా కూడా చేయొచ్చు. అందుకే ఈ రాశివారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి అంశం మీ రేపటి రోజుకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం కూడా కావచ్చు. ఏ సమయం మీకు కలిసి వస్తుంది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్న అసలు సూచన ఏంటి, ఇవన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. మరి వీడియో మొదలుపెట్టే ముందు సింహరాశి వారు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ భక్తిని, మీ ప్రేమను నాకు తెలియచేయండి. అలాగే రేపటి రోజు మీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పూర్తి దిన ఫలితాల్లోకి తప్పకుండా వెళ్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ముందుగా సింహరాశి వారికి సంబంధించినటువంటి నక్షత్రాల పాదాల గురించి తెలుసుకుంటే కనుక సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి అండి. ఈ రాశికి అధిపతి దేవుడు సూర్య భగవానుడు. అలాగే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం సింహరాశి పరిధిలోకి వస్తాయి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఇక మే 31 ఆదివారం రేపటి రోజు సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగు వచ్చేసి బంగారు, పసుపు మరియు కాషాయం రంగు. ఈ రంగులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా మీ వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణ తీసుకొని వస్తాయండి. ముఖ్యమైనటువంటి పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు లేదా కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ రంగుకు సంబంధించినటువంటి దుస్తులు లేదా ఏదైనా వస్తువు దగ్గర ఉంచడం మంచి శక్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1 మరియు 3. ఈ సంఖ్యలు మీకు శుభ సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, నిర్ణయాలు లేదా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్యలు అనుకూలంగా కూడా కనిపిస్తాయన్నమాట. ప్రయాణానికి వస్తే కనుక రేపు సింహరాశి వారికి తూర్పు దిక్కు, ఈశాన్య దిక్కు చాలా శుభకరంగా కనిపిస్తున్నాయండి. ఈ దిశలో చేసే ప్రయాణాలు లేదా ఈ దిశగా వెళ్ళి చేసే పనులు అనుకున్న దానికంటే మంచి ఫలితాలను కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆలయ దర్శనం, కుటుంబ పనులు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయాణం ఉండే శుభ సూచనలు కూడా మరింత బలంగా కనిపిస్తున్నాయని మొత్తానికి చూసుకుంటే కనుక సింహరాశి వారికి రేపటి రోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం, శుభ అవకాశాలు కలిసి వచ్చే రోజు. మీలో ఉన్న శక్తిని నమ్మి ముందడుగు వేస్తే రోజు మీకు మంచి ఫలితాలను కూడా తీసుకురాగలదు. ఇప్పుడు సింహరాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా, కొన్ని రంగాల వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ముఖ్యంగా ముందుగా అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే కనుక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి రేపటి రోజు చాలా వరకు కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా ఆగిపోయినటువంటి పని కూడా పూర్తి కావచ్చు అనమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త ఒప్పందాల విషయంలో అనుకూల ఫలితాలు అయితే ఉండొచ్చు. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు లాభం వైపు నడిపించే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక కళారంగం, మీడియా, రాజకీయాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, బోధనా రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి రేపటి రోజు శుభంగా కనిపిస్తుంది. మీ ప్రతిభ బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మీ పేరు మరింత మందికి తెలిసే అవకాశం, పరిస్థితి కూడా రావచ్చు. విద్యార్థులకు కూడా రేపటి రోజు అనుకూలమే. చదువులో ఏకాగ్రత పెరుగుతుందండి. చాలా రోజులుగా అర్థం కాని విషయం కూడా సులభంగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా కూడా అనుకూల సమయం అన్నమాట. ఇంట్లో మీ మాటకు గౌరవం కూడా పెరుగుతుంది. ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీకు ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. కానీ కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే కనుక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మాటలను పూర్తిగా నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. డబ్బు పెట్టుబడుల్లో తొందరపడడం మంచిది కాదు. రియల్ ఎస్టేట్ లేదా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేవారు కూడా ఒకసారి బాగా ఆలోచించి అడుగు వేయడం మంచిది. చిన్న పొరపాట్ల వల్ల ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దండి. అలసటను పట్టించుకోకుండా పనులు చేస్తే శరీరం బలహీనంగా అనిపించవచ్చు. విశ్రాంతిని కూడా కొంచెం సమయం అనేది ఇవ్వాలన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపు కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకోవడం కూడా చాలా అవసరం. ఒక్క క్షణం మీరు ఆవేశం వల్ల మీకు ఎన్నో అనర్థాలు జరగవచ్చు. ఈ యొక్క రాశి వారికి వీలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ అనమాట ఇది.
అతి కోపం, అతి ఆవేశం మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎన్నో అనర్థాలకు దారితీస్తుందండి. అలాగే ఒక్క క్షణం ఆవేశం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచిస్తే చాలా సమస్యలు మీకు దూరం అవుతాయన్నమాట. మొత్తానికి చూసుకుంటే ఈ రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల్లో శుభం కనిపిస్తున్నా కొన్ని విషయాల్లో ఓపిక, జాగ్రత్త అవసరం. మీ ధైర్యం, మీ తెలివి మీకు మంచి ఫలితాలు తీసుకొచ్చే రోజు అనమాట ఇది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఇది సాధారణంగా గడిచే రోజు కాదు. మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి విషయాలు ఒక్కసారిగా కదిలే అవకాశం అయితే ఉంది. కొన్ని వార్తలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. కొన్ని సంఘటనలు మీ ఆలోచనల దిశనే మార్చేయొచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఆమె మాట, ఆమె నిర్ణయం లేదా ఆమె నుండి వచ్చే ఒక సమాచారం మీ జీవితానికి ఒక కొత్త మలుపు తీసుకురావచ్చు. కొంతమందికి ఆ స్త్రీ కుటుంబంలోనే ఉండొచ్చు. తల్లి, అక్క, చెల్లి లేదా భార్య రూపంలో, ఇంకొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా దూరంగా ఉన్న ఒక బంధం రూపంలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఆ స్త్రీ చెప్పే మాట మీకు చిన్నదిగా అనిపించినా కూడా ఆ ప్రభావం అనేది చాలా పెద్దదిగా ఉండే అవకాశం ఉందన్నమాట. మీలో ఆగిపోయినటువంటి ధైర్యం మళ్ళీ మేలుకొనొచ్చు. మీరు మళ్ళీ ఒక కొత్త నిర్ణయం తీసుకునే స్థితికి కూడా రావచ్చు. అలాగే ఒక ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ కూడా మీకు రాబోతున్న సూచనలు కూడా ఉన్నాయి. ఆ కాల్ ఎవరి నుంచి వస్తుందో మీరు ముందే ఊహించలేకపోవచ్చండి. కానీ ఆ కాల్లో వినబోయే విషయం మాత్రం మీ గుండెను ఒక్కసారి బలంగా తాకవచ్చు. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే ఈ కాల్ వచ్చినప్పుడు మాత్రం ఒంటరిగా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. తొందరగా స్పందించకండి, ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సంకేతం దాగి ఉండే సూచనల అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ధన లాభ యోగం కూడా బలంగా కనిపిస్తుందండి. మీకు రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావచ్చు. నిలిచిపోయినటువంటి బాకీ మీ చేతిలో పడవచ్చు. లేదా ఒక కొత్త అవకాశ రూపంలో ఆదాయం పెరిగే మార్గం కూడా తెరుచుకోవచ్చు. మీరు ఊహించని చోటు నుండి సహాయం కూడా మీకు అందొచ్చు అన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఒక జాగ్రత్త కూడా ఉంది. ఈ యొక్క రాశి వారికి మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ బయటకు మంచిగా కనిపిస్తూ లోపల మాత్రం మీపై పగతో ఉండే అవకాశం కూడా కనిపిస్తుందండి. మీరు ఎదగడం, మీరు గౌరవం పొందడం, మీరు మంచిగా సంతోషంగా ఉండడం చూసి అసూయపడే ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండొచ్చు. ఆ స్త్రీ కొన్ని కుతంత్రాలు పెట్టుకొని మీ పేరు దెబ్బతీయాలని చెప్పి, మీ మనశ్శాంతి పోగొట్టాలని చెప్పి ప్రయత్నించే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ ప్రతి ఒక్కరిని వెంటనే మీరు నమ్మేయకండి. మీ వ్యక్తిగత విషయాలు అందరితో కూడా చెప్పకండి. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ నిశ్శబ్దమే కొన్ని సందర్భాల్లో మీకు రక్షణగా కూడా మారవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి సంకేతం కూడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మీ కులదేవత ఆరాధన కొద్దిగా దూరం అయిందని భావన మీకు కనిపిస్తుందండి. ఇంతకుముందు మీరు భక్తితో చేసిన పూజలు, మీరు గుర్తుపెట్టుకొని చేసిన మొక్కులు ఇప్పుడు బిజీ వల్ల కావచ్చు, లేదా మనసు బరువుగా ఉండడం వల్ల కావచ్చు, కాస్త పక్కకు వెళ్ళినట్లు కనిపిస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే కొన్ని పనులు ఆలస్యం కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు రావడం, మనసులో ప్రశాంతత లేకపోవడం, తగ్గిపోవడం. పెద్దలు కూడా ఒక మాట చెప్తారు, కులదేవత అనుగ్రహం ఉంటే ఇంటికి రక్షణ బలంగా ఉంటుందని. అందుకే రేపు ఉదయం లేదా సాయంత్రం మీ కులదేవతను మనస్ఫూర్తిగా గుర్తు చేసుకొని ఒక చిన్న దీపం వెలిగించి చేతులు జోడించి మా ఇంటికి రక్షణగా ఉండండి, మా మీద ఉన్న ఆటంకాలు తొలగించండి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. అలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదులుతాయండి. మనసుకు ఒక ధైర్యం కూడా వస్తుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒకవైపు శుభవార్తలు, మరోవైపు జాగ్రత్తలు, సంకేతాలు రెండు కలిసి కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ ద్వారా అదృష్టం కూడా వస్తుంది, ఇంకొక స్త్రీ ద్వారా జాగ్రత్త అవసరం కూడా కనిపిస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు కూడా తప్పకుండా చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సింహరాశి వారికి అధిపతి దేవుడు సూర్య భగవానుడు కాబట్టి రేపు ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి తప్పకుండా మీరు ఆ నీళ్లు అర్పిస్తూ ఓం సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు తప్పకుండా మీరు జపించుకుంటూ అలాగే ఉండడం వలన మీ మనసులో ఉన్న భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరిగి రోజంతా ఒక మంచి శక్తి మీ వెంట నడుస్తుందని పెద్దలు చెప్తారు. అలాగే రేపు మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపం వెలిగించే సమయంలో మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకొని తప్పకుండా మీరు పూజ చేసుకోండి, చాలా మంచిది. శివారాధన తప్పకుండా చేసుకోండి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శివనామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోద్దండి. ఈ యొక్క సింహరాశి వారికి శివారాధన చాలా మంచిది. అలాగే రేపటి రోజు ఇంకా సింహరాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కొన్ని పరిహారాలు కూడా చెప్తాను. ఇంటి ముందు కొద్దిగా నీళ్లు చల్లి పసుపు కలిపిన నీటితో గడప శుభ్రం చేస్తే కనుక చాలా మంచిదని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని కూడా నమ్మకం.
మరొక మంచి పరిహారం అండి, రేపు బయటకు వెళ్లే ముందు ఒక క్షణం కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకొని కుడి కాలు ముందుకు బయట పెట్టండి. ఇది చిన్న పరిహారమైన రోజులో ఆటంకాలు తగ్గించడం మంచిదని పెద్దలైతే చెప్తారనమాట. ఇక దానాల విషయానికి వస్తే ఆదివారం రోజున తప్పకుండా మీరు హనుమంతుడిని ప్రార్థిస్తూ తప్పకుండా ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని ఇతరులకు దానం ఇవ్వండి. అంటే బెల్లం కానీ లేకుంటే గోధుమలు కానీ దానం ఇస్తే చాలా మంచిదన్నమాట, హనుమంతుని ప్రార్థన చేసుకుంటూ. అలాగే రేపటి రోజు ఒక 3 ఎండు మిరపకాయలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకొని నరదిష్టి పోవడానికి చాలా మంచిదండి. నరదిష్టి పోవడానికి చిన్న పరిహారం, మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసుకొని బయట పారేయండి. ఇలా నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి.